సార్ ఇది టాలెంట్ షో తరహాలోనే ఉంది. మనం చాలా చూస్తూ ఉంటాం సినిమాలో, టీవీలో చూస్తూ ఉంటాం, ఎంటీవీలో కానీ చాలా టీవీలో ఒక టాలెంట్ షోలో బేస్ చేసుకుని అతను టాలెంట్ని బట్టి అతను విన్నర్గా చేస్తూ ఉంటారు. మీరు దీనికి లైక్ పాలిటిక్స్లో మెజారిటీ వర్గం ఎవరైతే సపోర్ట్ చేస్తారో దాన్ని మీరు అప్లై చేసినట్టుగా కనిపిస్తూ ఉంది. సో దీని వెనక ఇక్కడ డిఫరెన్స్ ఏంటంటే అండి, ఇప్పుడు సపోజ్ ఒక స్టార్ హంట్ ఉందనుకోండి, టాలెంట్ హంట్, వాళ్ళు ఏం చేస్తారు, ఒక ఇండస్ట్రీలో కదా ఫరా ఖాన్ ఏదో కొంతమంది బిగ్ టెక్నీషియన్స్ అలాంటి వాళ్ళని పిలుస్తారు, వాళ్ళు ఓట్ చేస్తున్నారు, వాళ్ళు ఫిల్మ్ ఇండస్ట్రీ వాళ్ళే యూనో. ఇంకోటి ఏంటంటే దాంట్లో గెలిచిన వాళ్ళు ఏమయ్యారో తెలియదు మనకి, వాళ్ళు డిసప్పాయింట్ అయిపోతారు యూనో. సో మీరు అది చేసే అప్పుడేంటి, ఇక్కడ నేను ఆర్జీబీ డన్లో వీఆర్ కమిటింగ్ హూ ఎవర్ విన్స్ ఎవెన్చువలీ వీఆర్ గోయింగ్ టు మేక్ ఎ ఫిల్మ్ అండ్ రిలీజ్ విదిన్ 6 months. దట్ ఈస్ ద ఫైనల్ రివార్డ్. ఓకే, ఇది ఒకటి. రెండోది, ద ప్రాసెస్ అనేది మీరు నేను ఏదైనా అంత ఓపెన్ ట్రాన్స్పరెంట్ ప్రాసెస్ టు rgbden.com వెబ్సైట్లో యూ కెన్ క్లియర్లీ సీ ఆల్ డెసిషన్స్ ఆర్ బీయింగ్ మేడ్ బై ద పీపుల్ హూ ఆర్ ఓటింగ్. ఇప్పుడు నాకు ఒక టేస్ట్ ఉండొచ్చు, ఐ మైట్ లైక్ దిస్ సాంగ్, బట్ ఆ సాంగ్ బయట ఆడకపోవచ్చు యూనో. బట్ ఇఫ్ దట్ సాంగ్ ఈజ్ బీయింగ్ లైక్డ్ బై ద మెజారిటీ ఆఫ్ ద పీపుల్, ద ట్యూన్, obviously I have to shut up, you know, because the audience are the final judge అనే కాన్సెప్ట్ ఉంది కాబట్టి. సో ఇండస్ట్రీ వాళ్ళే పెట్టుకుని వాళ్ళే జడ్జ్మెంట్ చేసి మేమే తోపులు అనుకునే దానికి అగెయిన్స్ట్గా చేస్తుంది. దట్ ఈస్ వాట్ ద న్యూనెస్ ఆఫ్ ది కాన్సెప్ట్. మీరు చెప్తూ ఉంటారు ఇప్పుడు సినిమా సక్సెస్ అనేది ఎవరి చేతిలో ఉండదో మీకు కూడా తెలియదు అని చెప్పేసి, అంటే మీరు దాన్నంతా బేస్ చేసుకుని ఇప్పుడు మెజారిటీ పీపుల్ యొక్క లైక్స్ని బట్టే మనం దీన్ని వెళ్ళాలి అని చెప్పేసి అనుకోవడం జరిగింది. ఎట్లాగా? ఇప్పుడు ఆబ్వియస్లీ ఫిల్మ్ ఇస్ ఎవాల్వింగ్ ప్రాసెస్, కానీ మీరు మేకింగ్ టైంలో తీసుకునే కీ డెసిషన్స్ ఉంటాయి. దాని తర్వాత అంతా వచ్చి ఎలా ఉంది అనేది అది ఇంకా తర్వాత, అది వేరే విషయం. అది మేకింగ్ టైంలో ఉన్న డెసిషన్స్లో ఆల్ ది మెయిన్ మెంబర్స్ ఆఫ్ ది ఆడియన్స్ని వాళ్ళని దీంట్లో తీసుకోవటానికి అనేది నా మెయిన్ పాయింట్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఐఎమ్ ఏ ఎక్స్పీరియన్స్ డైరెక్టర్. ఓకే, నేను హిట్లు తీసాను, చాలా ఫ్లాప్లు కూడా తీసాను. అప్పుడు నాకు ఏంటి, నేను ఇప్పుడు ఏంటి, సో ఇప్పుడు నేను ఫ్లాప్ తీసానంటే దాని అర్థం ఏంటి, నాకు హిట్ తీయడం తెలియదని. నాకు హిట్ తీయడం తెలిస్తే అన్ని సినిమాలు హిట్ అవుతాయి కదా. అప్పుడేంటి అర్థం, నా సినిమా ఎందుకు హిట్ అయింది, ఆడియన్స్కి నచ్చింది కాబట్టి హిట్ అయింది. నేను అనుకున్నది తీసాను కాబట్టి హిట్ అవ్వాలి, అప్పుడు అన్నీ హిట్ అవ్వాలి కదా. సో దట్ ఈస్ వాట్ ద ప్రూఫ్ దట్ ద ఆడియన్స్ ఈజ్ ద ఫైనల్ డెసిషన్. సో అప్పుడు నేను వాళ్ళని ప్రతి దాంట్లో వాళ్ళని ఇన్వాల్వ్ చేసినప్పుడు ద ఛాన్సెస్ ఆఫ్ ఇట్ రీచింగ్ మోర్ పీపుల్ ఆర్ ఆబ్వియస్లీ గోయింగ్ టు బి మచ్ మోర్ హైయర్. నేను ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ ఇన్స్టాలో కానీ మీకు ఫాలోవర్స్ అన్నీ ఎప్పుడు వస్తున్నారు, వాళ్ళకి ఎందుకు నచ్చరాళ్ళు, వాళ్ళకి ఎందుకో నచ్చారు కాబట్టి అప్పుడు మనం చచ్చినట్టు వాళ్ళ ఆ వ్యూస్ అన్నీ మనం చూసి వీ హ్యావ్ నో చాయిస్ బట్ టు యాక్సెప్ట్ ఇట్. ఆ ప్రాసెస్ ముందు నుంచే చేయాలనేది ఈ కాన్సెప్ట్లో ఉన్న కొత్తదనం. అంటే మీరు అంటూ ఉంటారు ఎక్కువ నా ఇష్టం వచ్చినట్టు నేను సినిమా తీస్తా, మీరు చూస్తే చూడండి అని. బట్ మీరు కూడా ఇప్పుడు ఒపీనియన్ మార్చుకోవాల్సిన అవసరం వచ్చిందా ఎట్లాగా? 100%. ఇప్పుడు ఈ కాన్సెప్ట్లో ఇప్పుడు నేను అది అన్నదానికి మెయిన్ ఉద్దేశం, ఎవరైనా సరే వాళ్ళు ఇష్టం వచ్చింది తీస్తారు. మీరు ఇప్పుడు మీరు 10 మంది ఉంటే మన 10 మంది టేస్ట్ వేరే ఉంటుంది. మీ 10 మందికి కామన్గా ఎలా తీయగలుగుతాను సినిమా? దట్స్ నాట్ పాసిబుల్. అప్పుడు మీరు ఎక్సైట్ అయ్యింది మీరు చేస్తారు, విచ్ ఈజ్ వాట్ ఎవ్రీబడి డస్. నేనే కాదు, మొత్తం 150 ఫిల్మ్స్ పర్ ఇయర్లో అందరూ అది చేస్తారు. దాంట్లో 90 ఫెయిల్ అవుతాయి. మనం రివ్యూ వచ్చిన తర్వాత ఆడ నచ్చలేదంట, ఇది నచ్చలేదంట, పాట బాగాలేదంట అని ఎప్పుడు మనం రిలీజ్ అయిపోయాక వింటాం. ఆ ప్రాసెస్ని రెడ్యూస్ చేయడానికి కాన్సెప్ట్ ఇది. మీరు ఇందాక అన్నారండి టిల్లు స్క్వేర్ అనేది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. అంటే ఆడియన్స్ ఆ సీక్వెల్ కోసం ఎదురు చూశారు, కరెక్ట్ పాయింట్ టైంలో తీసి వాళ్ళు సక్సెస్ సాధించింది. అంటే ఫిలిం మేకర్స్ అనేవాళ్ళు ముందు ఈ ట్రెండ్ని మనం గమనించుకుని సినిమా తీయటం అనేది బెటర్. ఎట్లాగా అది వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు ఇప్పుడు సక్సెస్ని ఫాలో అవటం అనేది చాలా ఓల్డ్ ఫ్యాషన్ థింగ్. అది ఎవరైనా చేసేది ఏ బిజినెస్లో అయినా, ఫిలిమ్స్లోనైనా కాదు, సక్సెస్ని ఫాలో అవుతారు. ఒక సినిమా హిట్ అవ్వగానే అలాంటి ఇప్పుడు సినిమా మీకు నచ్చిందన్న తీస్తారు, లేదా మీ సక్సెస్ని ఫాలో అవుతారు. ఆ సినిమా హిట్ అయింది కాబట్టి అలాంటివి తీద్దామని. కానీ వాడికి అర్థం ఉంది ఏంటంటే అందరూ అదే అనుకుని అందరూ అదే తీస్తారు.
అప్పుడు దాంట్లో మళ్ళీ ఏది హిట్ అవుతుందో తెలియదు. సో ఇప్పుడు ఏంటి, ఇక్కడ ఎలాంటి సినిమా తీయాలి, ఎలాంటి డెసిషన్స్ తీయాలి అని ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు మీద వదిలేయటం కూడా వేల మందిని ఇంక్లూడ్ చేస్తే ఎలా ఉంటుంది అనేది కాన్సెప్ట్. ఇక్కడ థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఆర్ ఓటింగ్ ఫర్ ఎ గవర్నమెంట్, నాట్ 2-3 people. సేమ్ అప్లికేషన్ యూ క్యాన్ డూ టు సినిమా. అది